టెట్ ప్లస్ డిఎస్సికి చదువుతున్న ఉపాధ్యాయులందరికీ నా యొక్క నమస్కారాలు. ప్రత్యేకంగా ఈరోజు తెలియజేసినటువంటి విషయం ఏంటంటే, విద్యార్థులారా అనే కంటే రేపటి తరాన్ని తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులారా, ఈరోజు నేను చెప్పబోయే పాఠ్యాంశం 6వ తరగతిలో ఉన్నటువంటి పాఠ్యాంశాలు, కవులు, రచయితలకు తెలియజేయాలనుకుంటున్నాను. ఇది నా యొక్క డిఎస్సి మొదటి క్లాసు. ముఖ్యంగా నా గురించి తెలియజేసుకుంటే, నా పేరు బి రాజు. నేను ప్రజెంటు శ్రీ సత్యసాయి జూనియర్ కళాశాల మరియు శ్రీ సత్యసాయి డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పనిచేస్తున్నాను. నా యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ WMA MED AP సెట్ క్వాలిఫైడ్. ఓకే, అందరికీ మరొకసారి మన ఉపాధ్యాయ బృందంకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ నా మొదటి డిఎస్సి క్లాస్ నేను స్టార్ట్ చేస్తున్నా. మిత్రులారా వినండి, టెట్ ప్లస్ డిఎస్సి. టెట్ ప్లస్ డిఎస్సి ఇదివరకే టెట్ చాలా టైమ్స్ మీరు రాసి ఉంటారు. ఇది 150 మార్కులు గాను. ముఖ్యంగా ఎవరికైనా 30 మార్కులు అనేవి తెలుగు అనేది ఉంటుంది. ఇందులో కంటెంట్ ఉంటుంది, మెథడాలజీ అనేది ఉంటుంది. కంటెంట్ 24 మార్కులు అయితే మెథడాలజీ 6 మార్కులు ఉంటాయి. అదే తెలుగు వారైతే 60 మార్కులు తెలుగు ఉంటుంది. అందులో కంటెంట్ 44 మార్కులు, మెథడాలజీ 16 మార్కులు. అలాగే అందరితో ఉన్నటువంటి తెలుగు కంటెంట్ మరలా 24 మార్కులు, మరలా 6 మార్కులు మెథడాలజీ అనేది ఉండడం మీరు గమనించవచ్చు. ఈ క్లాసు తెలుగు వారికి కాకుండా డిఎస్సి టెట్ రాస్తున్న ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగం. మనకి ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి నూతన సిలబస్కి అనుగుణంగా ఈ 6వ తరగతిలో ఉన్నటువంటి ప్రతి పాఠ్యాంశాన్ని మీరు కులంకుషంగా చదువుకొని ప్రతి పాఠ్యాంశం నుండి మనము టెట్లో బిట్ రావడం అనేది జరుగుతుంది. ప్రతి ఉదాహరణతో కూడా ఈరోజు మీకు తెలియజేస్తానని తెలియజేస్తున్నా. ముఖ్యంగా మిత్రులారా, మనం ఒకప్పుడైతే విద్యా ప్రమాణాలు అనేవి 7 ఉండేవి మిత్రులారా. ఆ విద్యా ప్రమాణాలు కాస్త ఇప్పుడు 3గా కుదించడం అనేది జరిగింది. ఒకప్పుడు విద్యా ప్రమాణాలు జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యం, అభిరుచి, వైఖరి, ప్రశంస ఇటువంటి వాటితో మనకి విద్యా నైపుణ్యాలు అనేవి ఉండేవి. మరి విద్యా ప్రమాణాలు అనేవి నేడు అవగాహన, ప్రతిస్పందన, వ్యక్తీకరణ, సృజనాత్మకత, భాషాంశాలు మరియు భాషాంశాల్లో పదజాలము, వ్యాకరణ అంశాలుగా మనకి విద్యా ప్రమాణాలను 3 అంశాలుగా తెలియజేస్తూ ఉన్నారు. ఇవి చాలా ముఖ్యం. వీటిని ప్రామాణికంగా చేసుకొని మాత్రమే విద్యార్థికి ఉపాధ్యాయుడు అనే పాఠ్యాంశం అనేది బోధించగలగాలి. విద్యా ప్రమాణాలు బట్టి విద్యార్థుల యొక్క స్థాయిని మనము గుర్తించాలి. కాబట్టి విద్యా సామర్థ్యాలు మరియు విద్యా ప్రమాణాలు తప్పగా మనం పాటిస్తారని మరియు భవిష్యత్ తరాల్లో ఉపాధ్యాయులందరికీ నేను తెలియజేస్తున్నాను. అవగాహన, ప్రతిస్పందన, వ్యక్తీకరణ, సృజనాత్మకత, భాషాంశాలకు వచ్చేసరికి పదజాలం, వ్యాకరణ అంశాలు. ఇవి మనకి ప్రజెంట్ ఉన్నటువంటి తెలుగులో విద్యా ప్రమాణాలు. ఓకే మిత్రులారా, ఫస్ట్ మనకి తెలుగులో ఉన్నటువంటి పాఠ్యాంశంలో తీసుకుంటే చూడండి, ఫస్ట్ పాఠ్యాంశం ఏంటంటే అమ్మఒడి. ఫస్ట్ లెసన్ ఏంటి? అమ్మఒడి. ఈ అమ్మఒడి పాఠ్యాంశము ఏంటంటే గేయ ప్రక్రియ. ఇది ఒక గేయం. ఈ గేయ ప్రక్రియ అమ్మఒడి పాఠ్యాంశం దేన్ని తెలియజేస్తుంది అంటే తల్లి ప్రేమను గూర్చి తెలియజేస్తుంది. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. అమ్మఒడి పాఠ్యాంశంలో ఉన్న ఈతివృత్తం ఏది అని అడిగితే తల్లి ప్రేమను గూర్చి తెలియజేయడం. పాఠ్యాంశం పేరు ఏం పేరు? అమ్మఒడి. ఈ అమ్మఒడి పాఠ్యాంశ రచయిత, అమ్మఒడి పాఠ్యాంశ కవి పేరు ఏం పేరు అంటే బాడిగ వెంకట నరసింహరావు. ఇతన్ని బివి నరసింహరావు అని కూడా అంటారు. పాఠ్యాంశం పేరు ఏం పేరు అంటే అమ్మఒడి. ఈ అమ్మఒడి పాఠ్యాంశము ఏ గేయ ప్రక్రియ, ఏ అంశానికి సంబంధించిందంటే అమ్మఒడి పాఠ్యాంశం ఏ ప్రక్రియకి చెందినది ఇది అడుగుతాడు టెట్లో బిట్టు.
ఎలా అడుగుతాడంటే అమ్మఒడి పాఠ్యాంశము ఏ ప్రక్రియకి చెందినది ఈ క్రింది వారిలో అడుగుతాడు. కథానిక, కథ, గేయమా, వచనమా అని అడుగుతాడు. మరి అమ్మఒడి పాఠ్యాంశం అనేది ఏ ప్రక్రియకి చెందిందంటే గేయ ప్రక్రియకి చెందినది. ఇది ఒక గేయం. మరియు అమ్మఒడి పాఠ్యాంశం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అని అడిగితే తల్లి ప్రేమను గూర్చి మరియు తల్లిదండ్రుల యొక్క గొప్పతనాన్ని గూర్చి తెలియజేసినటువంటి పాఠ్యాంశమే అమ్మఒడి. ఈ అమ్మఒడి పాఠ్యాంశ రచయిత ఎవరని చెప్పాను? బాడిగ వెంకట నరసింహారావు. ఈయన ఎలా చెప్పుకుంటారంటే బివి నరసింహారావుగా చెప్పుకుంటాం. అలాగే ఈయన బాడిగ వెంకట నరసింహారావు గారు జననం 15వ తేదీ 8వ నెల 1913లో జన్మించారు. ఈయన మరణం 6/1/1914 సంవత్సరంలో పరమపదించారని చెప్పవచ్చు. మరియు అమ్మఒడి పాఠ్యాంశ రచయిత అయినటువంటి బాడిగ వెంకట నరసింహారావు రచించిన రచనలు ఏమిటి అంటే బాలరసాలు మరియు పాలబడి పాటలు, ఆవు, హరిశ్చంద్ర మరియు బాలతనం, చిన్నారి లోకం, పూలబాలలు, ఋతువాణి వంటి 17 పుస్తకాలను పిల్లల కోసం రాశారు. ఇక్కడ ఒక బిట్ ప్రేమవుతుంది. బాడిగ వెంకట నరసింహారావు పిల్లల కోసం లేదా చిన్నారుల కోసం మరియు రచించిన పుస్తకాల సంఖ్య ఎంత అంటే 17. పుస్తకాల సంఖ్య ఎన్ని? 17 పుస్తకాలు రాశారు. అందులో ముఖ్యమైన రచనలు బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు, హరిశ్చంద్ర, బాలతనం, చిన్నారి లోకం, పూలబాలలు, ఋతువాణి వంటి పుస్తకాలు పిల్లల కోసం రచించారు. కావున ఈయనని ఎవరిని? బాడిగ వెంకట నరసింహారావు గారిని ఏమని పిలుస్తారంటే బాలబంధుగా పిలుస్తారు. బాలబంధుగా ఈ క్రింది కవుల్లో ఎవరిని పిలుస్తారు అని ఇస్తే మనకి బిట్ ఏంటంటే బాడిగ వెంకట నరసింహారావు. టిక్ పెట్టుకోవాలి. బాలబంధుగా ప్రసిద్ధి పొందినటువంటి వారు ఎవరంటే బాడిగ వెంకట నరసింహారావు లేదా బివి నరసింహారావు. బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడమే తన ధ్యేయంగా పెట్టుకున్నటువంటి కవి ఎవరంటే బాడిగ వెంకట నరసింహారావు. ఈయన మరియు వింజమూరి లక్ష్మీ నరసింహారావు గారు అనార్కాలి పాత్ర ధరించి వింజమూరి లక్ష్మీ నరసింహారావు గారి అనార్కాలి పాత్ర ధరించి అనార్కాలి నరసింహారావుగా పేరు పొందారు. వింజమూరి లక్ష్మీ నరసింహారావు గారు ఇదే పాఠ్యాంశంలో ఉంటుంది చూడండి. వింజమూరి లక్ష్మీ నరసింహారావు గారు అనార్కాలి పాత్రను ధరించి అనార్కాలి నరసింహారావుగా పేరు పొందారు లేదా ఖ్యాతి చెందారు. ఈ పాఠ్యాంశం తాలూకు కైపరిచయం ఇదండి. మరొకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ లెసను తెలుగులో పాఠ్యాంశం ఏంటంటే అమ్మఒడి. ఇది ఏ ప్రక్రియకి చెందిందంటే గేయ ప్రక్రియకి చెందినది. ఈ పాఠ్యాంశం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే తల్లి ప్రేమను గూర్చి తెలియజేయడం లేదా తల్లి యొక్క గొప్పతనాన్ని గూర్చి తెలియజేయడం. ఈ పాఠ్యాంశము పేరేంటి? అమ్మఒడి. పాఠ్యాంశ కవి పేరు ఏం పేరు? బాడిగ వెంకట నరసింహారావు. అతను ఎలా చెప్పొచ్చు? బివి నరసింహారావు అని చెప్పొచ్చు. మరియు అమ్మఒడి పాఠ్యాంశం ఏ ప్రక్రియకి చెందినదంటే గేయ ప్రక్రియకి చెందినది. బాడిగ వెంకట నరసింహారావు గారు జననం 15వ తేదీ 8వ నెల 1913వ తేదీన జన్మించారు. ఈయన మరణం 6/1/1914లో మరణం చెందారు. ఈయన రచించినటువంటి రచనలు బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు హరిశ్చంద్ర, బాలతనం, చిన్నారి లోకం, పూలబాలలు, ఋతువాణి
వంటి 17 పుస్తకాలను ఈయన రాశారు. కావున ఇతనికి ఉన్నటువంటి బిరుదు ఏంటంటే బాలబంధుగా పిలుస్తారు. బాలబంధుగా ఈ క్రింది వారిలో ఎవరిని పిలుస్తారంటే బాడిగ వెంకట నరసింహారావు గారు. ఈయన బాల సాహిత్యాన్ని, అంటే ఒక్కొక్క సాహిత్యం ఉంటుంది, అటువంటి బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడమే తన ధ్యేయంగా పెట్టుకున్నారు. మరియు ఇతన టైంలోనే వింజమూరి లక్ష్మీనరసింహారావు గారు అనార్కాలి పాత్రను ధరించి అనార్కాలి నరసింహారావుగా పేరు పొందారు, ఖ్యాతి కూడా చెందారు. ఈ పాఠ్యాంశం ద్వారా విద్యార్థుల్లో నెరవేరినటువంటి లక్ష్యాలు ఏంటంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, అంటే తల్లిదండ్రులకు మించిన దైవం లేదు. అలాగే ఉపాధ్యాయుల మనం కూడా తల్లి తరువాత తండ్రి తరువాత బాధ్యత ఎవరిదంటే ఉపాధ్యాయునిదే. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటూ విద్యార్థుల్లో ఈ విద్యా లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్ష్యాలకు అనుగుణంగా వారిలో ఈ పాఠ్యాంశం గురించి మీరు బోధించగలగాలి. అమ్మ తాలూకు గొప్పతనాన్ని తెలియజేయగలగాలి. అంటే స్త్రీ యొక్క గొప్పతనం, అమ్మ లేనిది జననం అనేది లేదని తెలియజేసుకోవాలి. నెక్స్ట్ వన్, ఈ పాఠ్యాంశం యొక్క గొప్పతనం ఇది. నెక్స్ట్ వన్, సెకండ్ లెసన్ మనకి చూసుకుంటే తృప్తి. ఈ తృప్తి పాఠ్యాంశము దేనికి చెందిందంటే ఇది ఒక కథానికలు మనకి కథానికలు అనేవి ఉంటాయి. ఈ తృప్తి పాఠ్యాంశము ఏ ప్రక్రియకి చెందినది అని అడిగితే గేయమా, వచనమా, కథానిక అని అడిగితే తృప్తి పాఠ్యాంశం దేనికి చెందింది అంటే కథానికి సంబంధించినది. ఈ తృప్తి దేనికి సంబంధించింది? కథానిక. ఈ పాఠ్యభాగం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంట? మానవ విలువలను పెంపొందించడమే ఈ కథానిక తృప్తి పాఠ్యాంశం యొక్క గొప్పతనం. మరియు ఈ పాఠ్యాంశం ఉద్దేశం ఏంటంటే సాటి మనుషులు సంతోషం కోసం పనిచేయడంలోనే నిజమైన సంతోషం, తృప్తి ఉంటాయని తెలియజేయగలగాలి. ఈ పాఠ్యాంశం ద్వారా విద్యార్థుల్లో నెరవేరినటువంటి లక్ష్యాలు ఏంటంటే సాటి మనుషులకి తృప్తి, సంతోషం కోసం, సాటి మనుషుల కోసం మనం తృప్తి, సంతోషం కోసం పనిచేయడంలోనే నిజమైన సంతోషము, తృప్తి ఉంటాయని తెలియజేయవచ్చు. అలాగే సోదరులారా, తృప్తి అంటే మనిషికి ధనంతో తృప్తి అనేది జరగదు. ఈ పాఠ్యాంశం అనుగుణంగా తీసుకుంటే మనము ఎంత ధనాన్ని ఒకటి పక్కన సున్నాలు చేర్చుకుంటూ పోతే ఎంత ధనాన్ని హెచ్చించినప్పటికీ కూడా ఒక 1000 రూపాయలు కావాలి, 1000 రూపాయలు ఉన్నట్టు 1000 రూపాయలు ఇస్తే అయ్యో 1500 ఇస్తే బాగుండే, 10 లక్షలు ఇస్తే మరో 1 కోటి రూపాయలు ఇస్తే బాగుండి అనిపిస్తుంది. కానీ ఇక్కడతో చాలు, నేను తృప్తిగా ఉన్నాను అనడానికి కడుపు నింపగా భోజనం పెట్టడం, ఆ కడుపు నింపుగా భోజనం పెట్టడం అనే దాన్నే ఈ తృప్తి పాఠ్యాంశంలో మనము తెలుసుకుంటాం. తృప్తి చెందడం, తృప్తి అంటే సంపూర్ణంగా ఉండడం. మరి ఈ పాఠ్యాంశం పేరేం పేరు? తృప్తి. రచయిత ఎవరు? సత్యం శంకర మంచి. ఇది నా గొప్ప కథానికలు. సత్యం శంకరం మంచి గారు గొప్ప కథానికలు. మానవుల మధ్య ఉన్నటువంటి అనుబంధాలను మరియు అనేక రకాలైనటువంటి జీవన సాఫల్యాన్ని గురించి తెలియజేసినటువంటి వ్యక్తి ఎవరంటే సత్యం శంకర మంచి. ఈయన కాలం ఎప్పుడంటే 3వ తేదీ 3వ నెల 1937లో జన్మించారు. 21/5/1987లో పరమపదించారు. ఈయన పుట్టినటువంటి జన్మస్థలం గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించారు. అమరావతి అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని. మరియు గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించారు. ఇక్కడ ఎలా అడగొచ్చు, తృప్తి పాఠ్యాంశము ఈ క్రింది వాణిలో దేన్ని పెంపొందిస్తుంది? మానవ విలువల, నైతిక విలువల, సమాజ సేవపై అన్నీయునా అని అడుగుతాడు. ఇక్కడ ఏంటంటే ఈ తృప్తి పాఠ్యాంశంలో ఈ కథానిక మానవ విలువలను పెంపొందిస్తుంది. హ్యూమన్ వాల్యూస్ని తెలియజేస్తుంది ఈ పాఠ్యాంశం. ఈయన రాసినటువంటి నవలలు
తృప్తి పాఠ్యాంశ రచయిత అయినటువంటి సత్యం శంకరం మంచిగారు రాసిన నవలలు ఏంటంటే అమరావతి కథలు, అమరావతి కథలు, కార్తీక దీపాలు, కథా సంపుటలు. అడుగుతుంటాడు, మరియు ఎవరు సత్యం శంకరం రాసినటువంటి కథలేంటి, నవలలు ఏంటంటే అమరావతి కథలు, కార్తీక దీపాలు, కథా సంపుటలు. అలాగే రేపటి దారి, సీత స్వగతాలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కలువ పువ్వులు అనేవి కూడా ఈయన రాశారు. చూడండి సోదరులారా, ఇందులో చూడండి రేపటి దారి, సీత స్వగతాలు, ఆఖరి ప్రేమలేఖ మరియు ఎడారిలో కలువ పువ్వులు ఈ పాఠ్యాంశం. అలాగే అంపకం, ఇంటర్మీడియట్ స్థాయిలో అంపకం అనేటువంటి పాఠ్యాంశం రాసింది కూడా సత్యం శంకరం మంచి. ఈయన నాటకాలు, ఈయన వేసినటువంటి నాటకం ఏంటంటే హరహర మహాదేవ అనే నాటకాన్ని కూడా రచించారు. మరి ఇతను అనేక దినవార పక్షపత్రికల్లో కూడా రాశారు. ఈయన అనేక దినపత్రికలకు, వారపత్రికలు మరియు పక్షపత్రికలు కూడా వ్యాసాలంటేమో రచించారు. ఈయనకి 1979లో అమరావతి కథలు, ఈయనకు 1979లో అమరావతి కథలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం అనేది అందుకున్నారు. అర్థమైందా? ఎవరికి? సత్యం శంకరం మంచి గారికి ఏ సంవత్సరంలో రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించినది? 1979వ సంవత్సరం. 1979వ సంవత్సరంలో ఈయనకి రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా అందుకున్నారు. ఈ పాఠ్యాంశం, ఏ పాఠ్యాంశము? తృప్తి అనే పాఠ్యాంశము దేని నుండి గ్రహించబడింది అంటే తృప్తి అనే పాఠ్యాంశం అమరావతి కథలలోనిది, అమరావతి కథలలోనిది. ఇది సోదరులారా తృప్తి అనే పాఠ్యాంశము ఏ ప్రక్రియకి చెందినది అంటే కథానిక. మరి ఈ పాఠ్యాంశం దేన్ని తెలియజేస్తుందంటే మానవ విలువలను పెంపొందించడం. ఈ పాఠ్యాంశం దేన్ని తెలియజేస్తుందంటే మానవ విలువలను పెంపొందించడం. ఈ పాఠ్యాంశం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంట? సాటి మనుషుల తృప్తి, సాటి మనుషుల తృప్తి మరియు సంతోషం కోసం పనిచేయడమే నిజమైన సంతోషం, తృప్తి ఉంటాయని తెలియజేయడమే ఈ పాఠ్యాంశం యొక్క ప్రధాన ఉద్దేశం. పాఠ్యాంశం రచయిత సత్యం శంకర మంచి గారు. ఈయన కాలం 3/3/1937లో జన్మించారు. 21/5/1987లో పరమపదించారు. ఈయన గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించారు. ఈయన రాసినటువంటి నవలలేంటి అంటే అమరావతి కథలు, కార్తీక దీపాలు, కథా సంపుటలు, రేపటి దారి, సీత స్వగతాలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కలువ పువ్వులు అనేవి ఈయన రాసినటువంటి నవలలుగా చెప్పవచ్చు. అలాగే ఈయన రాసినటువంటి నాటకం పేరు హరహర మహాదేవ. ఏంటది? హరహర మహాదేవ. అలాగే సత్యం శంకరం మంచి గారు నవలలు, నాటకాలతో పాటు అనేక దినపత్రికలు మరియు వారపత్రికల్లో కూడా వ్యాసాలంటేమో రాశారు. ఈయనకి ఈ వేషాలు, ఈ నవలలు, ఈ కథలు రాసినందుకు గాను 1979వ సంవత్సరంలో మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా, ఈయన రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కూడా, అవార్డు కూడా అందుకున్నారు. ఈ తృప్తి అనే పాఠ్యాంశం దేని నుండి గ్రహించబడిందని అంటే తృప్తి అనే పాఠ్యాంశం అమరావతి కథలలో ఉన్నది. దేంట్లో ఉంది? అమరావతి కథల్లో ఉంది. మరియు ఉపాధ్యాయుల ఈ పాఠ్యాంశం అయిపోయిన వెంటనే ప్రతి పాఠ్యాంశానికి మీకు మరియు సంబంధిత మరో పాఠ్యాంశం ఇవ్వడం జరుగుతుంది. ఇందులో కుచోలో పాఠ్యానం అనేది ఉంది. మరి విద్యా లక్ష్యాలు నెరవేర్చడానికి విద్యార్థికి ఎంతవరకు అర్థమైనదో తెలియజేస్తూ విద్యార్థుల్లో నీతిని పెంపొందించడం కోసం మరో పాఠ్యాంశమే కుచోలో పాఖ్యానం. అంటే శ్రీకృష్ణుడు, కుచేలుడు మరియు ఇద్దరు సోదరులు, ఆ ఇద్దరు అంటే స్నేహితులు, ఇద్దరు కూడా స్నేహితులు, కుచేలుడు మరియు శ్రీకృష్ణుడు బాల్య స్నేహితులు. మరి బాల్య స్నేహితులు అయితే
కృష్ణుడు ఏమవుతాడు, శ్రీకృష్ణుడు ద్వారకాకి పెద్ద రాజు అయిపోతాడు. అలాగే కుచేలుడు ఒక పేదవాడిగా అదే రాజ్యంలో ఉంటాడు. మరి కుచేలుడి భార్య ఒకనో సందర్భంలో కుచేలుడి భార్యకి తన స్నేహితుడి గురించి చెప్తే మరియు అటుకులు పట్టుకెళ్తే ఆయన మరింత సంపన్నుడనేది అవుతాడు, తృప్తి ఉంటుంది. అటువంటి తృప్తి తెలియజేస్తూ ఈ పాఠ్యాంశం అనేది పిల్లలకు బాగా ఉద్దేశించి మనము చెప్పగలగాలి. చెప్పేటప్పుడు విద్యార్థులు ఈ లక్ష్యాలు నెరవేరుతాయి. అవగాహన చేసుకుంటాడు, ప్రతిస్పందన చెందుతాడు, వ్యక్తీకరిస్తాడు, సృజనాత్మకతను పెంపొందిస్తాడు, మరి వ్యాకరణ అంశాలను కూడా తెలియజేయడం అనేది జరుగుతుంది. తదుపరి మిత్రులారా, తరువాత లెసను మనకి మా కొద్దీ తెల్లదొరతనము. తర్వాత ఏంటంటే మా కొద్దీ తెల్లదొరతనం. మా కొద్దీ తెల్లదొరతనం అనే పాఠ్యాంశము ఏ కవితా ప్రక్రియకి చెందిందంటే ఇది కూడా గేయ ప్రక్రియకి చెందినది. చూడండి, ఇంతకుముందు మనము కూడా ఏ పాఠ్యాంశం, అమ్మఒడి పాఠ్యాంశం కూడా ఏ ప్రక్రియ చెందిందంటే గేయ ప్రక్రియ. బాగా గుర్తుపెట్టుకోండి. తృప్తి పాఠ్యాంశం దేనికి సంబంధించిందంటే కథానికి సంబంధించినటువంటిది. అలాగే మా కొద్దీ తెల్లదొరతనము ఏ ప్రక్రియకి సంబంధించిందంటే గేయ ప్రక్రియకి సంబంధించినది. మా కొద్దీ తెల్లదొరతనం అనే పాఠ్యాంశం ద్వారా విద్యార్థుల్లో నెరవేరిన లక్ష్యం ఏమిటి అని అడిగితే దేశభక్తిని పెంపొందించుట, దేశభక్తిని పొందడం. అంటే మా కొద్దీ తెల్లదొరతనము అనే పాఠ్యాంశాన్ని రాసినటువంటి రచయిత పేరు, మా కొద్దీ తెల్లదొరతనము రాసినటువంటి కవి మరియు రచయిత పేరు గరిమెళ్ళ సత్యనారాయణ గారు. గరిమెళ్ళ సత్యనారాయణ అంటే మన శ్రీకాకుళం జిల్లావాసి. శ్రీకాకుళం జిల్లావాసి అయినటువంటి గరిమెళ్ళ సత్యనారాయణ గారు ఒక స్వాతంత్ర సమరయోధుడు. క్విట్ ఇండియా ఉద్యమానికి ముందే మా కొద్దీ తెల్లదొరతనము అనే ఒక గేయాన్ని రచించి ఊరు ఊరు వాడవాడ ఆ గేయం ప్రతి నోట వచ్చేటట్టుగా చేసి ప్రతి మాటని పలికించి మహానుభావుడు ఎవరంటే గరిమెళ్ళ సత్యనారాయణ గారు. ఈ మా కొద్దీ తెల్లదొరతనం అనే పాఠ్యాంశము దేశభక్తిని పెంపొందిస్తుంది. ఆంగ్లేయుల పాలనలో భారతీయులు ఎన్నో కష్టాలు అనుభవించారు, స్వేచ్ఛ స్వాతంత్రాన్ని కోల్పోయారు. ఆనాటి ప్రజలు ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమమే మా కొద్దీ తెల్లదొరతనము. మా కొద్దీ తెల్లదొరతనము దేవ, మా కొద్దీ తెల్లదొరతనము, మా ప్రాణాలు హరించి మా ప్రాణాలు పొంచి ఉన్న మా కొద్దీ తెల్లదొరతనము దేవ, మా కొద్దీ తెల్లదొరతనము అన్నటువంటి గేయాన్ని కూడా రాశారు. మరి ఈయన చెప్పాను, గరిమెళ్ళ కవి పేరు గరిమెళ్ళ సత్యనారాయణ గారు. ఈయన శ్రీకాకుళం జిల్లాలో నరసనపేట మండలం గోనపాడు అనేటువంటి గ్రామంలో జన్మించారు. ఈయన 14/7/1893లో జన్మించి 18/12/1952లో పరమపదించారు లేదా మరణించారు. ఈ గరిమెళ్ళ సత్యనారాయణ గారు ఈయన ఒక స్వాతంత్ర సమరయోధులు. ఈయన అనేక రచనలు కూడా చేశారు. ఒక మా కొద్ది తెల్లదొరతనం అనేది కాదు, 1921లో స్వరాజ్య గీతములు, 1921లో స్వరాజ్య గీతములు, 1923లో హరిజనుల పాటలు, 1926లో ఖండకావ్యాలు, భక్తి గీతాలు, బాలగీతాలు గాను రాయడం జరిగింది. గరిమెళ్ళ సత్యనారాయణకు ఉన్నటువంటి బిరుదు జాతీయ కవి. గరిమెళ్ళ సత్యనారాయణ ఎలా పిలుస్తారంటే జాతీయ కవిగా పిలుస్తుంటారు. ఇది మిత్రులారా, ఈరోజు మనం చెప్పినటువంటి ఈ 3 పాఠ్యాంశాల నుండి బిట్స్ ఎలా వస్తాయి దాన్ని మనం తెలియజేసుకుందాం. ఇందులో సమయపాలన అనేది చాలా అవసరం. మరి మా కొద్ది తెల్లదొరతనం ద్వారా విద్యార్థుల్లో నెరవేరిన లక్ష్యము సమయపాలన అనేది ఉంటే ఎంతటిదైనా మనం సాధించగలుగుతాము అనే ఉద్దేశంతో ఇక్కడ మనకి ఈ పాఠ్యాంశం అనేది తెలియజేయడం అనేది జరుగుతుంది. చూద్దాం మిత్రులారా, ఇప్పుడు మనం TET+DSCలో ఉన్నటువంటి ఈ కవులు రచయితల గురించి మనం చెప్పాం. మరి బిట్స్ ఎలా ఇస్తారు సార్ అని అంటే చూడండి, మొదటిది పాఠ్యాంశం పేరు అమ్మఒడి.
అమ్మఒడి పాఠ్యాంశ రచయిత ఎవరు? బివి నరసింహారావు లేదా బాడిగ వెంకట నరసింహారావు. ఇలా బిట్టేవచ్చు. బాడిగ వెంకట నరసింహారావుచే రచించబడిన ఒక రచన పేరును తెలియజేయండి. లేదా బాడిగ వెంకట నరసింహారావుచే రచించబడిన రచనలు ఈ క్రింది వాణిలో ఏవి జతపరచుమో అని ఇస్తాడు. కాబట్టి రచనలు చదవాలి. చాలా క్రిటికల్ బిట్లు అలాగే వస్తాయి. ఒకటో రెండో విషయాలు తెలిస్తే మనం బిట్టు పెట్టలేం. ఇలా అడుగుతాడు, ఏమని? బాడిగ వెంకట నరసింహారావు గారు రచనని జతపరచండి అని ఇస్తాడు. అంటే కొన్ని తప్పుగా రాంగ్ ఇచ్చినవి ఉంటాయి, కొన్ని ఒప్పించినటువంటి ఉంటాయి. అవి ఏంటంటే బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు హరిశ్చంద్ర, బాలతనం, చిన్నారి లోకం, పూలబాలలు, ఋతువాణి వంటి 17 పుస్తకాల పిల్లల కోసము రచించారు. ఇంకో బిట్ చూద్దాం మనం. బాలబంధుగా ప్రసిద్ధి పొందినటువంటి వారు ఈ క్రింది వారిలో ఎవరు? బాలబంధుగా మరియు బాల సాహిత్యాన్ని పెంపొందించిన వారు ఈ క్రింది వారిలో ఎవరు? ఎవరంటే బాడిగ వెంకట నరసింహారావు గారు. ఈయన బాలబంధువుగా పిలుస్తారు. మరియు అనార్కలి పాత్రను ధరించినది ఎవరు? అనార్కలి పాత్రను ధరించి మరియు అనార్కలి నరసింహారావుగా పేరుగాంచిన వారు వింజమూరి లక్ష్మీ నరసింహారావు గారు. వింజమూరి లక్ష్మీ నరసింహారావు గారు. ఇంకో బిట్ చూడండి. అమ్మఒడి పాఠ్యాంశము ఏ ప్రక్రియకు చెందినది? అమ్మఒడి పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది అంటే ఇది ఒక గేయ ప్రక్రియ. మరి అమ్మఒడి పాఠ్యాంశం ద్వారా విద్యార్థుల్లో నెరవేరిన లక్ష్యం తల్లి ప్రేమను గూర్చి తెలియజేస్తుంది. ఇందులో ఎవరి యొక్క ప్రేమన? తల్లి యొక్క ప్రేమ లేదా తల్లి యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం అనేది ఇందులో ఉంటుంది సోదరులరా. అలాగే మనం తెలుసుకుంటే తృప్తి పాఠ్యాంశము దాని యొక్క ఇతివృత్తాంతం ఏంటి అంటే ఇతివృత్తం కథానిక. ఇది ఒక కథానిక. ఈ పాఠ్యాంశం దేనిని తెలియజేస్తుందంటే మానవ విలువలను పెంపొందిస్తుంది. హ్యూమన్ వాల్యూస్, మానవ విలువలను పెంపొందించడమే తృప్తి పాఠ్యాంశం యొక్క ప్రధాన ఉద్దేశం. మరి ఏంటి ప్రధాన ఉద్దేశం అంటే సాటి మనుషుల తృప్తి సంతోషం కోసం పనిచేయడమే నిజమైన సంతోషం తృప్తి ఉంటాయని తెలియజేయడమే ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఈ తృప్తి పాఠ్యాంశ రచయిత ఎవరంటే సత్యం శంకరం మంచి. మరియు తృప్తి పాఠ్యాంశము దేని నుండి గ్రహించబడింది? తృప్తి పాఠ్యాంశం ఈ క్రింది వానిలో దేని నుండి గ్రహించబడింది? అమరావతి కథల నుండి. ఇప్పుడు అమరావతి కథలు. మరియు సత్యం శంకరం మంచి గారికి మరి ఈ క్రింది వానిలో ఏ అవార్డు ప్రదానం చెందినది? ఎటువంటి బహుమతి వచ్చిందంటే 1979లో ఏంటది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం అనేది లభించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం అనేది లభించింది. మరియు సత్యం శంకరం గారు రాసినటువంటి నాటకం పేరేమిటి అని అడుగుతాడు. హరహర మహాదేవ అనే నాటకాన్ని రాశాడు. మరియు సత్యం శంకరం మంచి గారి యొక్క నవలలు పేర్కొనండి. అమరావతి కథలు, కార్తీక దీపాలు, కథా సంపుటలు, రేపటి దారి, సీత స్వగతాలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కలువ పువ్వులు అనేటువంటివి కూడా రాయడం అనేది జరిగినది. ఇందులో తృప్తి పాఠ్యాంశం మరి తెలుసుకుంటారు. తర్వాత మా కొద్దీ తెల్లదొరతనం ఇందులో బిట్టి మనం చూస్తే ఇందులో సత్యం శంకరం గారి రచన, సత్యం శంకరం గారి యొక్క నవలలు ఏ ప్రక్రియకి సంబంధించినటువంటి ఈయన ఎక్కువగా నవలలు నాటకాలు రచించారు. ఈ నవలలు ఎక్కువగా రచించినటువంటి వ్యక్తి ఎవరంటే సత్యం శంకరం మంచి గారు. అలాగే మా కొద్దీ తెల్లదొరతనం కూడా ఏ ప్రక్రియకి సంబంధించిందంటే ఇది కూడా గేయ ప్రక్రియ. మరి ఇది ఈతివృత్తాంతం ఏంటంటే ఈ పాఠ్యాంశం యొక్క ఈతివృత్తాంతం దేశభక్తిని పెంపొందించడం, దేశభక్తిని విద్యార్థుల్లో నెరవేర్చడమే ఈ పాఠ్యాంశం యొక్క ప్రధాన యొక్క ఈతివృత్తాంతం. ఇందులో ఉద్దేశం ఏంటి? ఆంగ్లేయుల పాలనలో భారతీయులు ఎన్నో కష్టాలను అనుభవించారు, స్వేచ్ఛ స్వాతంత్రాన్ని కోల్పోయారు. ఆనాటి ప్రజలు ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమమే మా కొద్దీ
తెల్లదొరతనం ఇలా అడుగుతాడు. మా కొద్దీ తెల్లదొరతన గేయ రచయిత ఈ కింది వారిలో ఎవరు? గుర్తుపెట్టుకోండి, గరిమేళ్ళ సత్యనారాయణ గారు. మా కొద్దీ తెల్లదొరతనం రాసింది గరిమేళ్ళ సత్యనారాయణ గారు. మా కొద్దు నల్లదొరతనం రాసినది కుసుమ ధర్మన్న కవి. కుసుమ ధర్మన్న కవి గారు మా కొద్దీ నల్లదొరతనం అనేది రాశాడు. మరియు మా కొద్దీ తెల్లదొరతనం గేయ రచయిత అయినటువంటి ఎవరు? గరిమేళ్ళ సత్యనారాయణ గారు శ్రీకాకుళం జిల్లా మరియు నరసనపేట మండలం గోనపాడులో జన్మించారు. మరియు ఈయనకు ఉన్నటువంటి పేరేంటంటే, గరిమేళ్ళ సత్యనారాయణ గారికి ఉన్నటువంటి గొప్ప పేరేంటంటే జాతీయ కవి. ఇతనికి ఏమంటారు? జాతీయ కవి అని అంటారు. ఈయన స్వరాజ్య గీతములు, మరి హరిజనుల పాటలు, ఖండకావ్యాలు, భక్తి గీతాలు, బాలగీతాలు కూడా రచించారు. 1921లో స్వరాజ్య గీతములను, 1923లో హరిజనుల పాటలను, 1926లో ఖండకావ్యాలను రాసినటువంటి వ్యక్తిగా చెప్పవచ్చు. ఇది మిత్రులారా మనకి తెలుగులో ఉన్నటువంటి ఫస్ట్ 3 లెసన్కి సంబంధించి 3 పాఠ్యాంశాలకు సంబంధించి. ఒకటి అమ్మఒడి, రెండోది తృప్తి, మూడోది మా కొద్దీ తెల్లదొరతనం. మరియు అమ్మఒడి పాఠ్యాంశ రచయిత బాడిగ వెంకట నరసింహారావు గారు, తృప్తి పాఠ్యాంశ రచయిత తృప్తి మరియు పాఠ్యాంశ రచయిత సత్యం శంకర మంచి గారు, మా కొద్దీ తెల్లదొరతనం పాఠ్యాంశ రచయిత గరిమేళ్ళ సత్యనారాయణ గారు. బాగా గుర్తుపెట్టుకొని ఇందులో నుండే మనకి పాఠ్యాంశాలు అడుగుతారు. ఏమీ లేదు, ఈ పాఠ్యాంశము గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు 1-2 మాత్రమే ఉంటాయి. అమ్మఒడి పాఠ్యాంశం ఏ ప్రక్రియకి చెందిందంటే ఇది ఒక గేయ ప్రక్రియ అని తెలియజేసుకుంటారు. మరియు అమ్మఒడి పాఠ్యాంశం ద్వారా ఈతి వృత్తాంతం ఏంటి అని అడిగితే మన కంటెంట్లో విషయసూచిక ఉంటుంది. ఆ విషయసూచిక చదివిన 1-2 మార్కులు మనకి రావడానికి అవకాశం ఉంటుంది. మరియు కంటెంట్ మొదటి టెక్స్ట్ బుక్లో విషయసూచిక అనేది చాలా ప్రామాణికంగా చదువుకోగలగాలి, మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. అర్థమైందా? తల్లి ప్రేమను గురించి తెలియజేయడమే ఈ అమ్మఒడి పాఠ్యాంశం యొక్క గొప్పతనం అనేది చెప్పవచ్చు. మరి బాలబంధుగా ప్రసిద్ధి పొందిన వారు ఎవరంటే బాడిగ వెంకట నరసింహారావు గారుగా పెంపొందించుకోవచ్చు. విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించేటప్పుడు విద్యా ప్రమాణాలను చాలా ప్రామాణికం. ఆ విద్యా ప్రమాణాల్లో మనం LSRW అంటే లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. లిజనింగ్ శ్రవణం, స్పీకింగ్ భాషణం, మరియు రీడింగ్ పఠనం, రైటింగ్ రాయడం. మరి LSRWలో అత్యంత మరియు కష్టమైనది ఏంటంటే లేఖనమే అత్యంత కష్టమైనటువంటిది. మనం అనుకుంటారు చదవడం కష్టం అనుకుంటాం, వినడం కష్టం అనుకుంటాం, రాయడం అంటే కష్టమైనది అది ఏదంటే ఉంటే లేఖనం. LSRW లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. మరి ఇటువంటి భాషాంశాలను దృష్టిలో పెట్టుకొని మన డిఎస్సికి ప్రతి ఒక్కరూ బాగా చదువుకోండి. మీ సొంత నోట్స్ని ప్రిపేర్ చేసుకోండి. సొంతగా ఒక కంటెంట్ చదివేటప్పుడు పక్కనే ఒక నోట్బుక్ని పెట్టుకొని ప్రతి అంశాన్ని మీరు రాసుకోగలిగితే మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అలా ప్రతి ఒక్కరూ విద్యార్థులారా, ప్రతి ఒక్కరూ మీ పాఠ్యాంశంలో ఉన్న కంటెంట్ని మరి ఆ విద్యా ప్రమాణాలకు అనుగుణంగా నోట్స్ తయారు చేసుకోవడం, చదవడం చేస్తే మీరు అనుకున్న మార్కులను మీరు సాధించగలుగుతారు. ఇది నా యొక్క మొదటి క్లాసు. మరిన్ని అంశాలతో మరియు మరిన్ని ఆబ్జెక్టివ్ పద్ధతిలో మరిన్ని బిట్టులతో మీకు తదుపరి క్లాసులో మిమ్మల్ని కలుసుకుంటూ మరి ఇటువంటి ఈ మొదటి ప్రస్థానం ఎక్కడితో ఆగిపోకుండా మరెన్నో క్లాసులు మరియు అందించాలని మనస్ఫూర్తిగా మరియు నేను కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ ఎల్లవేళలా మాకు ఉండాలి. మా యొక్క అప్పలనాయుడు @SKB లేదా అప్పలనాయుడు @NRR దాని ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ క్రమేపీ కాలక్రమేణా ఒక్కొక్క అంశం అనేది తెలియజేస్తాను. ఇదివరకే సందులు టాపిక్ని, సమాసాల టాపిక్ని నేను పెట్టి ఉన్నాను. మరి మీరందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.